భయపడకని చడి ఎప్పుడే ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే చదివిస్తాడు. ఇది ఒక మాట చెప్పాలి. ఇది ఎంత అభయహస్తపడి ముప్పేట దాడి అందరూ ఆత్మలో తెలిస్తే యెహోషాపాతు ఒక సైడ్ ఉన్నాడు, 3 సైడ్లు ప్రాబ్లం వచ్చింది. ఎవ్వరూ ఈ శత్రువులు పగడ్బందీ శత్రువులు మోయాబీలైనా మెయిన్లైనా శత్రువులు, ఈ పగడ్బందీ శత్రువులు ఎటువంటి సహాయాన్ని రాకుండా ఆఫ్ చేసేస్తున్నారు. అమ్మ నువ్వు అనుకుంటావు ఆయన మాకు కజిన్ అండి, మాకు హెల్ప్ చేయొచ్చు కానీ చేయట్లేదు ఏంటో, చేయకుండా మధ్యలో మోయాబు స్పిరిట్ అడ్డగిస్తాం, మెయిన్ స్పిరిట్ అడ్డగిస్తాం, అమ్మోరు స్పిరిట్ అడ్డగిస్తాం. సో అందుచేత ఆశ్చర్యకరం ఏంటంటే ఒక వాగ్దానం ఎక్కడి నుంచి తెలుసండి, యెహోవా యొద్ద నుండి పైనుండి ఒక ప్రవచనం యేసునామములో ఈ రాత్రి నీ కొరకు ఒక వాగ్దానాన్ని పరలోకపు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఒక స్వరాన్ని దేవుడు వినిపించబోతున్నాడు, ఒక మాట దేవుడికి చెప్పబోతున్నాడు. There came a prophecy from the above. అందరికీ కనబడే వ్యక్తులు వీరు, దేవుడు మాత్రమే ఒక యెహోవా చూస్తున్నాడు. ఈ రాత్రి మీటింగ్ బాగా జరగాలని హృదయపూర్వకంగా ప్రార్థించిన కొందరు ఉన్నారు, స్తుతించడానికి ప్రార్థించిన వాడు కొందరు ఉన్నారు, రహస్యంగా దేవుని కార్యాలకు బాగా కొందరు ఉన్నారు. మీరు చర్చికి వెళ్ళినప్పుడు, మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక యెహోవాలాగా మీరు ఉండాలని కోరుతున్నారు. యెహోవా యాక్చువల్లీ ఎవరై ఉన్నారంటే ఆ మీటింగ్లో చీఫ్ గెస్ట్ కాదు, ఆ మీటింగ్లో అందరికి తెలిసినోడు కాదు, ఆయన ఎవరు పెద్ద పట్టించుకున్నది కాదు, కానీ ఆయన మీద దేవుని ఆత్మ దిగివచ్చింది. ప్రైజ్ ది లార్డ్. సింపుల్గా చెప్తున్న మాటని యెహోవా అనే వ్యక్తి ఈ మీటింగ్లో ఎవరైనా కావచ్చు. యెహోవా ఎవరండి అని అడుగుతారు అందరూ. యెహోవాలు లేవీయుడు అంటారు. లేవీయుడు అంటే చాలా మంది ఉన్నారు కదా, ఈ యెహోవా ఎక్కడా అని అడిగారు. ఆయన ఆసాపు సంతతి అని చెప్తున్నారు. ఆసాపు సంతతులు ఎవరు? జకరియా కొడుకు అంటారు. ఏ జకరియా? ఎవరైనా జకరియా కొడుకు. ఏ జకరియా? బెనయా పుట్టాడు, ఆ జకరియా. ఏ బెనయా? యెహీయేలు పుట్టాడు, ఆ బెనయా. ఏ యెహీయేలు? అదే మన మత్తన్య. అంటే యెహోవా అప్పటి వరకు ఆ సమాజంలో నోబడి. ఈయన గురించి ఆ సంఘానికి పరిచయం అవ్వాలంటేనే ఎంత అడ్రస్